వారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను. ప్రార్థన చేసుకో. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, 5 మాసాలు కాచి కాపాడి 6వ మాసం మొదటి బైబిల్ స్టడీలో మరలా మమ్మల్ని ప్రవేశపెట్టావు. వందనాలు యేసయ్య. ప్రకటన గ్రంథంలో దాచబడిన సత్యములు గడిచిన 3 సంవత్సరాల నుంచి ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉన్నావు. ఈ దినము చివరి బోర మూగినప్పుడు జరుగు సంఘటనలను మా ముందుంచండి. నానా, నువ్వు రాజుగా రాబోతూ ఉన్నావు. నీ పరిపాలనలో మేమందరం కూడా కూర్చుని 1000 ఏళ్ల పరిపాలనలో రాజ్యము చేసే కృపను దయచేయమని, రావాల్సిన బిడ్డలు వారు త్రోవలో ఉంటే త్వరగా తీసుకుని రమ్మని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మా 2 వారాలు బ్రేక్ అయింది ఈరోజు, అందుకనే మరి 11వ అధ్యాయం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ 15వ వచనంలో 7వ బూర మోగగానే ఇంకా భూమి మీద శ్రమలు క్లోజ్. ఇక్కడ అంటున్నాడు, లోకరాజ్యములన్నీ దేవుని రాజ్యములు అయ్యాయి. అమ్మ, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకు ప్రారంభంలో వచ్చినప్పుడు 2000 సంవత్సరాల క్రితం, అమ్మ లూకాసు వార్త 1వ అధ్యాయం పట్టుకోమ్మా. అక్కడ గాబ్రియేలు దూత ఏమని చెప్పింది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతావు నువ్వు. ప్రభువకు దేవుడు నీ తండ్రి యొక్క దావీదు సింహాసనము నీకు అనుగ్రహిస్తాడు. నీవు యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలుతావు, నీ రాజ్యముకు అంతము లేదు అని ఉంది. చదవమ్మ 32, 33 లూకాసు వార్త. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడానా? లేదు. అంటే అభిషేకించబడ్డాడు, కానీ ఇంకా పట్టాభిషేకం చెయ్యబడలేదు. మీరు ఇప్పుడు దావీదును ప్రవక్త అయిన సమూయేలు తైలపు కొమ్మ తీసుకొని ఇశ్రాయేలీల మీద కాబోయే రాజువు నీవు అని అభిషేకించాడు. అభిషేకించిన వెంటనే కూర్చున్నాడా? 10 సంవత్సరాలు పట్టున ఒక చోట లేకుండా సౌలు ఎక్కడ దావీదు కనిపిస్తే అక్కడ సైన్యం పట్టుకొని వెళితే ఆ స్థలం నుంచి ఇంకో స్థలానికి పారిపోతూనే ఉన్నా. సౌలు చనిపోయిన తర్వాత సింహాసనం మీద కూర్చున్నాడు. అయితే అభిషేకించబడటం వేరు, పట్టాభిషేకం చేయబడటం వేరు. ఇక్కడ అంటున్నాడు, 2000 సంవత్సరాల క్రితమే ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలుతాడు. అన్న రాజ్యము అంతము లేనిది అన్నాడు. ఎప్పుడైతే 7వ బూర మోగటం ఖతమైపోయిందో ఇంకా భూమి మీద శ్రమలు ముగిసిపోయాయి. భూమి మీద రాజ్యాలన్నీ, లోక రాజ్యాలన్నీ యేసు రాజ్యంగా మార్చబడుతూ ఉన్నది. ఈ విషయమే ఇక్కడ యెరూషలేమును యెహోవా సింహాసనము అని పేరు పెడతారు అని ఇర్మియా భక్తుడు, ఇర్మియా 3వ అధ్యాయము 17వ వచనములో యెరూషలేము ముఖ్య పట్టణము చేసుకొని ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు. యెహోవా సింహాసనమని యెరూషలేమునకు పేరు పెడతారు. 3:17. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీయు తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చేదరు. ఇంకా మూర్ఖత్వం ఉండదు. ఎందుకు ఉండదు తర్వాత చెప్తాను ఇవన్నీ. అమ్మ, లోక రాజ్యాలన్నీ దేవుని రాజ్యం అయిపోయింది. ఇదే విషయాన్ని భక్తుడైనటువంటి దావీదు నెబుకద్నెజరు ఒక కలగంటాడు. ఆ కల యొక్క భావాన్ని ఎవరు చెప్తారా అని
అందరిని పిలిచాడు. కానీ ఎవరు కూడా రాజా కళ చెప్తే కలభావాన్ని చెప్తా అన్న. అమ్మ దానియేలు 2వ అధ్యాయం పట్టుకో అమ్మ. కళ చెప్తే కలభావాన్ని చెప్తానన్నాడు. అయితే కళ మర్చిపోయాను, నేను కన్న కళ చెప్పాలి, కలభావం చెప్పాలి అంటే ఏం చేశాడు రాజు? యెరూషలేములో బబులోను దేశంలో ఉన్నటువంటి కర్ణ పిశాచం కలిగిన వారిని, జ్ఞానులను, కల్దీలను అందరినీ సంహరించమని శాసనం చేశాడు. అయితే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు యుగాంతమందు జరగబోవు సంఘటనల గురించి నెబుకద్నెజరు కల ద్వారా బయలుపరిచాడని చెప్తాడు. అమ్మ అందులో దానియేలు 2వ అధ్యాయం. అమ్మ ఆ 2వ అధ్యాయం అందరికీ అది ఎప్పుడు గుర్తుండాలి. ఏంటి? ఒక ప్రతిమ, ఆ ప్రతిమ గురించి కలగంటాడు కదా. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆ రాజుల కాలమున పరలోక రాజ్యం ఒకటి స్థాపించబడుతుంది, అది పొందిన వారికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆయన రాజ్యం ఏంటి? శాశ్వతమైనటువంటి రాజ్యం. ఆయన రాజ్యానికి అంతము లేదు, ఆయన రాజ్యం లయము కాదు. 44 నుంచి చదువమ్మా. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. అమ్మ ఏమన్నాడు? ఎన్నటికీ నాశనం లేదు. భూమి మీద ఎంతోమంది రాజులు పరిపాలన చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అయితే అరే శాశ్వతంగా ఉండే రాజులు కారు, అరే తాత్కాలికమైన రాజులు. అయితే ఈ రాజ్యానికి ఏమంటాడు? నాశనము ఉండదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచు. అమ్మా ఈ రాజ్యం ఏంటి? యుగ యుగాలు. ఆ యుగకాలం నిలిచే రాజ్యం రాబోతూ ఉన్నది. ఏంటే రాజ్యం? చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి, అది డొర్లి వచ్చి ఏమైంది? ఇనుమును, మట్టిని, బంగారమును, వెండిని తొత్తలీయలుగా చేసి పెద్ద రాజ్యం స్థాపించాడు. చర్వమ్మ 25 45 అదే 40. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి. అమ్మా రాయి ఎవరమ్మా? యేసుక్రీస్తుగా ఇల్లు కట్టు వారు నిషేధించబడిన రాయి, మూలకు తల రాయి ఆయను. ఇక్కడ ఎందుకు చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి అంటున్నాడు అంటే, ఇక్కడ కూర్చున్న మనం పురుష సహాయము లేకుండా మనం పుట్టలేదు. ఏమో ఇక్కడ ఎవరు? అందరూ పురుష సహాయంతో పుట్టారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు స్త్రీ సంతానం. ఎవరు సహాయం లేకుండా పుట్టాడు భూమి మీదకి అంటే, తనకు తానుగా పుట్టినవాడు, ఆది అంతము లేనివాడు, వాళ్ళు ఎవరు పుట్టించలే. కనుక ఇక్కడ అంటున్నాడు, చేతి సహాయం లేకుండా తీయబడిన ఈ రాయి. ఎక్కడ మీకు దానియేలు గురించి చాలా సంవత్సరాల క్రితం చెప్పాను. ఇది 1:40 మాట్లాడే ఈ ప్రతిమ గురించి. అమ్మ ఎక్కడ పడింది రాయి? మరి చూడకుండా చెప్పాలమ్మా. పాదాలు మట్టి, ఇనుము, అక్కడ పడింది రాయి. అంటే ఈ చివరి రాజ్యాలు ఏంటి? మట్టి, ఇనుము కలిసి ఉంటుందండి. ప్రజాప్రభుత్వాలు కూడా ఒకే పార్టీకి చెందిన వారు ఉంటారు. ఈడంటే ఆడికి పడదు, ఆడంటే ఈడికి పడదు. పార్టీలో ఒక పార్టీలో అంటే ఈ ప్రజాప్రభుత్వ కాలంలోనే చివరిగా ఈ రాయి వచ్చి అక్కడ పడింది. అంటే ఆయన రాజుగా రాబోతూ ఉన్నాడు. అమ్మ దానియేలు 7వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ అంటున్నాడు, సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ప్రతి వారు ఆయనను సేవించున్నట్లు ఆయనకి ఏంటంట రాజు మహిమయు ఆధిపత్యము ఆయనకిచ్చను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, ఆయన ప్రభుత్వం లయము కానిది, ఆయన రాజ్యం లయము కానిది, నిత్యము ఉండేది. 7:14 దానియేలు 7:14. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. చాలు, ఎప్పుడు లయం కాదు, యుగకాలం ఉండే రాజ్యం. ఇక్కడ అంటున్నాడు, ఆయా భాషలు మాట్లాడేవారు, సకల జనులు, ఆయా రాష్ట్రముల వారు అందరూ కూడా ఆయన ప్రభుత్వం,
మహిమ ఆయనకి ఇస్తాడు, ఆధిపత్యం ఆయనకు దొరుకుతుంది. ఆయన ఇంకేమంటున్నాడు? లయము కాని రాజ్యం. భూమి మీద రాజ్యాలు కొంతకాలమే ఉంటాయి, అయితే లయము కాని రాజ్యం ఆయనది. అయితే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎందుకు ఆయన రాజుగా భూమి మీద కూర్చొని పరిపాలన చేయలేదు అంటే, అప్పుడు రాజ్యం ఎవరి చేతిలో ఉంది అంటే, ఈ భూమిలో ఉన్న సకల జాతులను, సకల పక్షులను, జలచరాలను ఏలమని ఆదామవ్వకి ఇచ్చాడండి. ఆదామవ్వ ఏం చేశారు? దేవుని మాటకు అవిధేయత చూపించి ఈ ఏలుబడిని సాతానికి అప్పగించారు. కనుక ఇప్పుడు ఈ రాజ్యం ఎవరి చేతిలో ఉందంట? సాతాను చేతిలో ఉంది. 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనం, 1 జాన్ 5th చాప్టర్ 19th verseలో మనము దేవుని సంబంధులము, లోకం దుష్టుని యందున్నది. చదవమా 5:19. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. అమ్మ, ఇప్పుడు లోకమంతా ఆయన ఉన్నటప్పుడు ఇప్పుడు ఎక్కడుంది? దుష్టుని యందు ఉన్నది. ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చి పరిపాలన చేస్తాడు అంటే, ఈ లోక రాజ్యం పూర్తిగా ఈ లోకాధికారి తీర్పు తీర్చబడిన తర్వాత, ఈ లోకాధికారి బయటికి గెంటి వేయబడిన తర్వాత ఆయనప్పుడు యెరూషలేమును ముఖ్య పట్టణంగా చేసుకొని పరిపాలన చేస్తాడు. చర్వమ్మది యోహాను 12:31. ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, లోకాధికారి గెంటి వేయబడ్డాడు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఇప్పుడంటే యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు లోకాధికారి ఏమవుతాడు? త్రోసివేయబడతాడు. కనుక 1000 ఏళ్ళు కూర్చొని ఈ భూమి మీద యెరూషలేమును ముఖ్య పట్టణంగా చేసుకొని పరిపాలన చేస్తాడు. లోక రాజ్యాలు ఆయన రాజ్యాలుగా మార్చబడతాయి. అయితే ఇప్పుడు లోకం ఏముంది? 1 యోహాను 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చదువుకుంటే, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవడంబం. లోకము దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము జీవిస్తాడు. ఇప్పుడు లోకం ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలో ఉంది. లోకములో ఏముంది? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది. అందుకే క్రీస్తు ప్రభుల వారు ఎత్తైన కొండ మీదకు తీసుకొని వెళ్ళి, అమ్మా దాని రిఫరెన్స్ ఎంతమంది చదువుతారు చూద్దాం. కొండ మీద తీసుకొని వెళ్ళి, నాకు మొక్కు, ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను. ఏ అధ్యాయంలో ఉంటుంది చెప్పండి అమ్మా? మత్తయి 4, లూకా 4, 2 4. చదవండి. 4:9. మత్తయి 4:8-9. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి, ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా, లోక రాజ్యాలన్నీ చూపెట్టాడు. అయితే ఇప్పుడు లోకం ఎప్పుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఈ లోకాన్ని పరిపాలన చేస్తాడు అంటే ఏంటి? దుష్టులు అగ్నిగుండములో పడవేయబడిన తర్వాత. యేసుక్రీస్తు ప్రభుల వారే ఉపమానం చెప్తాడు. చదవమ్మ మత్తయి 13:41. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని, దుర్నీతి పరులను సమకూర్చి. దూతలను పంపి ఏం చేస్తాడు? దుర్నీతి పరులందరినీ అగ్నిగుండములో ఉంది కదమ్మా, అప్పుడు భూమి మీదకి వస్తాడు, రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. అందుకే పిలాతు యేసు ప్రభువు దగ్గర నిలబడినప్పుడు, నువ్వు యూదుల రాజువా అంటే ఏమన్నాడు? కాదన్నాడా? నువ్వు అన్నట్టే అన్నాడు. అన్నీ ఏమన్నాడు? నా రాజ్యము లోక సంబంధమైనది కాదు. యోహాను 18:36. ఎందుకు లోక సంబంధమైనది కాదన్నాడు? ఈ లోకాధికారి చేతికి వెళ్ళిపోయింది. ఆదాముకి అప్పగిస్తే ఆదాము పాపం చేసి అప్పగించాడు. ఇప్పుడు పాపము నుండి మనుషుల్ని విడిపించి సంఘాన్ని బయటకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన యొద్దకు కనిపెట్టి వారి కొరకు భూమి మీదకి రెండోసారి ప్రత్యక్షమై
కూర్చొని ఈ లోకాన్ని పరిపాలన చేస్తాడు. ఈ పరిపాలన ఎలాగుంటుందంట? నీతి రాజ్యాన్ని స్థాపిస్తాడు, అధికారులు న్యాయముగా తీర్పు తీరుస్తారు. ఈ విషయమే ప్రవక్త అయిన యెషయా 32వ అధ్యాయం 1వ వచనంలో ఆయన రాజ్యంలో నీతి ఉంటారు, ఆ అధికారులు న్యాయాన్ని చేస్తారు, అన్యాయంగా ఎవరు కూడా తీర్పులు తీర్చరు. 32:1 ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన ఎలా చేయును. చేస్తాడంట? నీతిని బట్టి పరిపాలన చేస్తాడు. అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. చాలు అమ్మ, లోక రాజ్యాలన్నీ యేసయ్య రాజ్యాలు అయింది. ఇది మొదటి పాయింట్. మీరు 1000 ఏళ్ల పరిపాలన గురించి విన్నారు. 2 మాసాలు చెప్పాను. అంటే 2 ఎపిసోడ్లో పార్ట్ 1 పార్ట్ 2 చెప్పాను. 1.5 గంట 3 గంటల మెసేజ్ ఉంది. అది రికార్డు కూడా ఉంటుంది. అమ్మ గుర్తుందండి? 1000 ఏళ్ల పరిపాలన 32వ అధ్యాయము 35వ అధ్యాయం ఇవన్నీ చెప్పే కూర్చొని ఎన్ని రిఫరెన్సులు ఇచ్చానంటే దాదాపు 60-70 ఇచ్చాయి 1000 ఏళ్ల పరిపాలన గురించి. అమ్మ రెండవది చదవమ్మ 17 వచనం 16-17 మూలవాక్యం అలాగే ఉంచు. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎప్పుడైతే బోర మోగిందో లోక రాజ్యాలన్నీ దేవుని రాజ్యాలు అవుతాయి అని చెప్పిందో 24 మంది పెద్దలు ఏం చేస్తున్నారు? కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. అమ్మ 24 మంది పెద్దల గురించి మీకు 2 ఆలోచనలు ఇచ్చాను. ఏంటి చెప్పాను? 24 మంది పెద్దలు ఇశ్రాయేలీలు 12 గోత్రాలు, 2 అపొస్తలులు 12, 24. అది రెండోది ఏం చెప్పాను? సంఘానికి కూడా సాదృశ్యంగా ఉంది అని చెప్పాను. ఇప్పుడు సంఘం ఏలటానికి ఏంటి కావాలి? అమ్మ మొదటి తిమోతి 2 తిమోతి అనుకుంటా, 2 తిమోతి 2:12 సహించువారమైతే ఆయనతో కూడా ఏలుదము. 2:12 సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఇప్పుడు ఏలటానికి 1000 ఏళ్ల పరిపాలన ఏలటానికి ఏం కావాలి? మనకి సహనం కావాలి. ఇప్పుడు యోసేపు ఉన్నాడండి. యోసేపు 17 సంవత్సరాల ప్రాయములో అమ్మివేశారు. ఎవరికి? ఐగుప్తీలకు అమ్మేశారు. ఎన్ని సంవత్సరాలు శ్రమపడ్డాడు? 13 సంవత్సరాలు శ్రమపడ్డాడు. ఎక్కడన్నా సరిగినట్టుందండి? ప్రభువా, సత్యం కొరకు జీవించే పరిశుద్ధతను కాపాడుకోవటానికి నేను పోతిఫరు భార్య వచ్చి యజమానుడికి ద్రోహం చేయకూడదని పారిపోతే పరిశుద్ధతని కాపాడుకోవాలనుకుంటే జైల్లో వేసేవి నువ్వు. సనిగడా? సహించిన వారమైతే ఏలుతాము. ఎందుకు వీరు కృతజ్ఞత చెల్లిస్తున్నారు? నీ బలాన్ని బట్టి, నీ అధికారాన్ని బట్టి, నీ రాజ్యాలన్నీ కూడా, భూరాజ్యాలన్నీ కూడా నీ రాజ్యాలయ్యాయి అని 24 మంది పెద్దలు, సంఘములో ఉన్న ప్రతి వారు కూడా భూత వర్త భవిష్యత్ కాలాలకు సంబంధించిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజ్యం వారి రాజ్యం అవుతుంది. ఎవరి రాజ్యం? మన రాజ్యం అని చెప్పండి. మీరు ఉండరా ఏంటి చెప్పండి? మనం కూర్చుంటాం అక్కడ. చదవండి, అది ప్రకటన 20వ అధ్యాయం పట్టుకోమ్మా. మొదటి పునరుత్థాన మందు పాలు పొందువారు ధన్యులు, పరిశుద్ధులగుదురు. వీరి మీద 2వ మరణంకి అధికారం ఉండదు. వారు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. 26. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు భూమి మీద ఇప్పుడు భారతదేశం, ఇప్పుడు అమెరికా అంటే 4 years, భారతదేశంలో పరిపాలన చెయ్యాలి. ఎన్ని సంవత్సరాలమ్మా? అంటే 1000 సంవత్సరాలంటే 200 times. అంటే మరి ఇన్ని సంవత్సరాలు కూర్చొని ఏలుతాం, పరిపాలన చేస్తాం అంటే ఉట్టిన వస్తుందండి.
5 సంవత్సరాలు పరిపాలన చేయటానికి పాదయాత్రలని ఆ యాత్రలని రకరకాల గిమ్మిక్ చేసి అధికారం కొరకు పాకులాడుతున్నారు. అయితే క్రీస్తు నువ్వు కష్టపడకుండా ఆయన చెప్పినట్టు నడుచుకుంటే, వాక్యానుసారంగా జీవిస్తే, జై జీవితం జీవిస్తే అని అంటున్నాడు, నాతో కూడా కూర్చొని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు కనుక స్తుతిస్తూ ఉన్నారు. రెండవది. మూడవది అమ్మ 18 చదవమ్మ. 18 జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. ఎందుకు కోపం వచ్చింది? దేవుడి కోపం రాదు కదా అమ్మ. దేవుడు ఎవరు? శాంతమూర్తి. అయితే భూమి మీద సకల రాజులు, సకల జనులు అందరూ కలిసి ఇశ్రాయేలీల మీదకి యుద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయాలని బయలుదేరి వస్తూ ఉంటే, తన ప్రజలైన ఇశ్రాయేలీల మీదకి యుద్ధం చేయటానికి వచ్చిన ప్రజల మీద దేవుడి కోపంతో భూమి మీద దిగివచ్చి ఆ రాజులను, ఆయన సైన్యాన్ని సంహరించటానికి దిగి వస్తాడు. ఎందుకు? అప్పుడు ఎలాగుంటుందంట అమ్మ? జకర్యా 14వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ అంటున్నాడు, తెగుళ్ళు పంపించి. ఇప్పుడు చూడండి, అమెరికా ఇరాక్ శాంతి ఒప్పందం జరిగింది. అయితే ఇజ్రాయెల్ అగ్రీడ్ అయిందండి, దానికి అగ్రీడ్ కాలే. ఎండ్ డేస్లో ఏంటి? అమెరికా కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకమైపోద్ది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లే. ఎందుకు? ఆ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లే. ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కలిపి ఇశ్రాయేలీల మీదకి యుద్ధం చేయటానికి వస్తే దేవుడు మహాకోపంతో ఏం చేస్తా? తెగుళ్ళు పంపించి వారితో యుద్ధం చేయటానికి. వారు శరీరంతో ఉంటుండగానే దేహం కుళ్ళిపోద్దంట. కన్ను త్వరల్లో ఉంటుండగానే కన్నులు కుళ్ళిపోతాయంట. నాలుక నోట్లో ఉండగానే అమ్మ. ఇప్పుడు ఒక అవయవం కుళ్ళిపోవాలంటే ఏమవుతుందండి? ఇప్పుడు నాలుగు కుళ్ళిపోవాలంటే నాలుగు కట్ చేసి కింద పడిస్తే శరీరం నుంచి వేరైతే కదా కుళ్ళిపోద్ది. దేహంలో ఉండగానే కుళ్ళిపోద్దంట. అంటే దేవుడే తెగుళ్ళు పంపించి ఇశ్రాయేలు ప్రజల మీదకు వచ్చినటువంటి రాజులను, సమస్త ప్రజలను, ఆ సైన్యాన్ని సంహరించటానికి ఆయనే యుద్ధం చేస్తాడు. చదవమ్మ 14 జకర్యా 12 నుండి 12, 13 వచనాలు. మరియు యెహోవా తెగులు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములనందరినీ. ఎవరి మీదకి? చూడండి ఎంత చక్కగా రాశాడు. యెరూషలేము మీద యుద్ధం చేసిన జనుల మీదకి ఈలాగున మొత్తును. వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును. అదేటమ్మా, ఇప్పుడు మనుషుడు చచ్చిపోతే కుళ్ళిపోద్ది అంటే ఆయన పంపించే తెగులు ఎలాంటిదో చూడండి. ఏంటండి ఎలాగొస్తుంది అంటే, అది బ్లాక్ ఫంగస్. అమ్మ ఎవరికైనా తెలుసు కదా, కరోనా టైంలో వచ్చింది బ్లాక్ ఫంగస్. అందులో మా మిస్సెస్ చిన్నదిన రిలేషన్కి కన్ను పోయిందండి. కాకినాడలో కన్ను పూర్తిగా పోయింది, బ్లాక్ ఫంగస్ వచ్చి. ఎలాగొచ్చింది తెలుసండి? అది ఇంతకు అర్థం కావట్లేదు. బ్లాక్ ఫంగస్, దానికి ముందు కూడా డాక్టర్ ఏం చేయాలో తెలియట్లేదు. గుర్తుందండి? ఇప్పుడు చూసారా, ఆయన పంపించే ఇది కూడా ఒక తెగులే కదా. ఇది కరోనా కూడా ఒక తెగులే కదా. ఇప్పుడు అంటున్నాడు దేహముతోనే కులిపోద్దంట, శరీరం ఉండగానే. అంటే జీవంతో ఉండగానే కులిపోద్ది. చదవమ్మా. వారి కన్నులు కన్ను తొర్రలలో ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును. చూసారా, నాలుకలు నోళ్ళలో ఉండగానే కుళ్ళిపోతాయంట. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీద ఒకరు పడుదురు. యూదావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు. చాలు అమ్మా. వచ్చిన వారు ఏమవుతారంట? వారిలో వారికే కలహం కలిగి ఒకరినొకరు చంపుకుంటారంట. జరిగిందండి ఎక్కడైనా? అమ్మా ఎక్కడైనా జరిగిందా బైబిల్లో? చెప్పాలండి, యెహోషాపాతు 3 దేశాలు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? యుద్ధం నేను చేస్తా, నీవు స్తుతించే వారిని ముందు పెట్టుకో, సిద్ధపడి సైన్యం వెనకాతలు ఉండాలి. ఏంటి? స్తుతించేవారు వెనకాతలు ఉండాలన్నాడు. మీరు వెళ్ళేసరికి దేవుడు మాటుగాండ్రు పెడితే ఒకరినొకరు పొడుచుకొని చచ్చారు. వాళ్ళే అండి చచ్చిపోయిన శవాలెక్క
ఏంటి బంగారాన్ని వెండిని దోచుకోవటానికి 3 రోజులు పట్టిందండి. అంటే ఆల్రెడీ ఒకసారి జరిగింది. కనుక ఇక్కడ అన్నాడు యెరూషలేము జనముల మీద కోపం వచ్చింది దేవుడికి. ఎందుకు? తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల మీదకి యుద్ధం చెయ్యటానికి వచ్చిన రాజులను, సైన్యాన్ని సంహరించటానికి దేవుడే దిగి వస్తాడు. అమ్మ ప్రకటన 19వ అధ్యాయం పట్టుకో అమ్మ. ఇక్కడ హర్మెగ్గెద్దోను యుద్ధములో, ఇప్పుడు హర్మెగ్గెద్దోను యుద్ధం ఎక్కడొస్తుంది? యెహోషాపాతు లోయ. మీరు లాస్ట్ ఇయర్ టీవీలో కూడా వచ్చింది, న్యూస్లో ఒక పక్షిని చూపెట్టారు. మేబీ ఇప్పుడు గూగుల్లో కొడితే అది ఉంటుంది, వస్తుంది. ఓ పక్షి, ఆ పక్షి అంట, ఒక పక్షి 100 కేజీల మటన్ తింటుందంట. అంటే ఆల్రెడీ యెహోషాపాతు లోయకు వచ్చిందంట. 200 కిలోమీటర్లు రక్తం ఏరులై పారుతా భూరాజుల మాంసాన్ని ఆకాశ పక్షులకు దేవుడు విందుగా పిలుస్తాడు. 19వ అధ్యాయం 19 నుంచి. ఈ క్రూరముఖమును లేక అబద్ధ ప్రవక్త వీరిని ఇరువురిని కూడా ప్రాణముతో ఉండగానే అగ్ని గంధకములో పడవేస్తాడు. ఆయన నోటి నుండి ఖడ్గము బయలువెళ్ళి వారిని అందరినీ సంహరిస్తాడు. ఎవరు? దేవుడు. హర్మెగ్గెద్దోను యుద్ధం అంటే యెరూషలేము ప్రజలను రక్షించటానికి యుద్ధంలో దేవుడే దిగి వస్తాడు. చదవమ్మ 19వ అధ్యాయం 19 నుంచి 21 వరకు. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడియుండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణంతోనే వేస్తాడు. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను. అమ్మ మీకు ఒక వర్తమానం ఇచ్చాను, చాలా దినాలైంది. పీనుగులు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగొగును. ఇది పజిల్ ఆన్సర్. నాకు కూడా చాలా కాలం వరకు అర్థం కాలే. నేను మా ఇంకొక సేవకుడు దత్తపనివాడు ప్రభు కిరణ్ ఒకసారి కూర్చొని నన్ను అడిగాడు, కిషోర్ ఏంటిది పీనుగులు ఎక్కడ ఉంటాయి అక్కడ గద్దలు పోగవుదును, డేస్ గురించి చెప్పాడు. అర్థం కాలే. దేవుణ్ణి అడిగితే ఒకరోజు బయలుదేరిచాడు. ఏంటి పీనుగా? పాపముల చేత అపరాధముల చేత చచ్చినవాడు పీనుగా. చచ్చినవాడిని అంటాం కదండి పీనుగని. అంటే చూడండి లింక్ ఎక్కడ పెట్టాడు. డేస్లో బలిష్ఠులు భూరాజుల మాంసాన్ని విందుగా మీరు తినమని ఆకాశ పక్షులకు పిలుస్తాడు. హర్మెగ్గెద్దోను యుద్ధం. ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చిన ఆ భూరాజులను సంహరించడానికి దేవుడే దిగి వస్తాడు. ఈ విషయమే ఏబేలు ప్రవక్త కూడా ఏబేలు 3వ అధ్యాయము 9 నుండి 11 వరకు మీరు రాసుకొని ఒక్క వచనం చదవమ్మ చాలు. ఏబేలు 3:9. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలెను. మీ కర్రులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. ఏమన్నాడు? అన్నజనులందరినీ అక్కడ తప్పిస్తా అంటే జనముల మీద ఆయనకి కోపం వచ్చింది. ఇది 3వ పాయింట్. అమ్మ కంటిన్యూ చేయమ్మ మూలవాక్యం. ఇక్కడ అంటున్నాడు మృతులకు తీర్పు తీర్చుటకు సమయము వచ్చింది. ఉంది కదమ్మా, కంటిన్యూ. మృతులు తీర్పు పొందుటకును. అది మృతుల తీర్పు అంటే చచ్చిన వారు, అంటే క్రీస్తును అంగీకరించిన వారు, వీరందరికీ కూడా తీర్పు తీర్చు సమయం వచ్చింది. అంటే 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత అంటే ఇప్పుడు కాదు, అది చెప్తూ ఉన్నాడు జరగబోయే సంఘటన. ఎలా తీర్పు తీరుస్తాడు? అమ్మ 2 రకాల తీర్పు గురించి నేను ఎన్ని మాసాలు మాట్లాడుతానని చెప్పాను. ఈ వర్తమానం అయిపోయిన తర్వాత ప్రకటన
ఒక 7 మాసాలు తీర్పు గురించి ఉంటుంది. ఒకటి లేదండి, దాదాపు ఒక 50 గంటల వర్తమానం ఉంది తీర్పు గురించి. ఇక్కడ ఎలాగుంటుందంట తీర్పు అమ్మ? మత్తయి 25వ అధ్యాయంలో యేసయ్య సింహాసనం మీద కూర్చొని కుడివైపున గొర్రెలను ఎడం వైపున మేకలను వేరు చేస్తాడు. వేరు చేసి ఇక్కడ నేను ఆకలి కొన్నా అన్నం పెట్టావు, దప్పికి కొన్నావు నీరిచ్చావు, పరదేశినై ఉన్నా చేర్చుకున్నావు, రోగినై ఉన్నా చూడవచ్చితివి. అంటే నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు? 25, 31 నుంచి 46 వరకు ఉంటుంది, తర్వాత చదువుకోండి. అంటే దేవుడా, మిక్కిలి అల్పులలో వీరిలో ఏ ఒక్కరికి చేసినను నాకు చేసినట్టే. అమ్మ, ఈ సంఘటన దేని గురించి చెప్తుందో తెలుసండి? యూదులకు హింస కలిగినప్పుడు ఈ అంచె దినాలలో యూదులని కొంతమంది సహాయం చేస్తారు. అది దేవుడు మర్చిపోలే. ఆ సహాయం చేసిన వ్యక్తుల గురించి చెప్తున్నాడు. మిక్కిలి అల్పులలో వీరిలో ఏ ఒక్కరికి చేసినా నాకు చేసినట్టే. సహాయం చేసిన చెయ్యని వారిని ఏంటి? మేకలు అని చెప్పాడు. అమ్మ, ఇదొక జడ్జిమెంట్. రెండవది అమ్మ, ప్రకటన 20వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ 11 నుండి 13 వచనాలు చదువుకుంటే, ధవళమైన మహాసింహాసనం మీద ఆసీనుడయ్యున్న ఒకని చూచితిని. ఆయన సమూహంలో భూమి ఆకాశాలు పారిపోయి ఇవి ఆయన ఎదుట నిలబడలేకపోయాయి. అంటే 1000 ఏళ్ల పరిపాలన జరిగిన తర్వాత అప్పుడు అన్నాడు, గొప్పవారేమి కొద్దివారేమి మృతులందరూ సింహాసనం ఎదుట నిలబడతారు. అప్పుడు గ్రంథములు విప్పబడతాయి. జీవ గ్రంథం, వేరొక గ్రంథం విప్పబడతాయి. సముద్రం అందులో ఉన్న మృతులను అప్పగిస్తాడు. మరణము, పాతాళం వారి వశములున్న మృతులను అప్పగిస్తాడు. వారి వారి క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. 20:11 నుంచి 13. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. అమ్మ, ఇక్కడ మృతులు ఎన్ని చోట్ల ఉన్నాయి? ఇప్పుడు 3 చోట్ల మృతులు ఉంటాయి, అప్పగిస్తారు అని మీకు తెలుసు. ఇక్కడ కొత్తగా వచ్చింది పాప. అమ్మ, 3 చోట్ల ఉంటాయనే తెలుసా నీకు? మనకు తెలిసిందేంటి? నరకం ఒక్కటే, అంతే కదా. భూమి కింద 3 లోకాలు ఉన్నాయి. గుర్తుందా ఎవరికైనా? ఫస్ట్ ఏంటి? నరకం. నరకం కింద ఏంటి చెప్పండి? వెలుపటు చీకటి. వెలుపటు చీకటి కింద ఏంటి? అగాధం. ఈ 3 చోట్ల మృతులను అప్పగిస్తా. అమ్మ, అది రాసుకో అమ్మ, నీకు తెలియదు కదా. ఇప్పుడు దాన్ని రిఫరెన్స్లు ఇస్తాను. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలో దేవదూతల పాపము చేసినప్పుడు తీర్పుకు కావలి ఉంచుటకు కటిక బిలములో వారిని అప్పగించను. చదువమ్మా. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. చాలు అమ్మా. మీకు అప్పుడు ప్రకటన గ్రంథం నువ్వు కూడా వచ్చినట్టున్నా కదమ్మా. పట్టం గీసి 1 year మాట్లాడే, ఓన్లీ దీని గురించే, ఆ పట్టం గురించే మాట్లాడే. ఏంటి? పాతాళం, నరకం. ఎవరు ఉంటారు చెప్పండి నరకంలో? అమ్మ, ఆ పాప అంటే కొత్తది. నరకంలో ఎవరుంటారు? అన్య జనాంగమంతా. క్రైస్తవుడు తప్పు చేస్తే ఎక్కడికి వస్తాడు? ఇప్పుడని చెప్తారా? వెలుపటి చీకటి. ఎక్కడుంది? మత్తయి 22వ అధ్యాయం 13వ వచనంలో
పెళ్లి వస్త్రము లేకుండా ఎలాగ వచ్చితివి, ఇతను తీసుకొని వెలుపటి చీకట్లో పెట్టండి, అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయు ఉండును. అమ్మ నువ్వు నువ్వే తీర్చరు అమ్మ, ఎందుకంటే నువ్వు కొత్తగా వచ్చావు కదా, ఇది తెలుసుకోవాలి. 22:13. చాలు అమ్మ, ఉంది కదమ్మా. వీళ్ళు ఎవరు? వస్త్రము లేకుండా రక్షణ వస్త్రము పోగొట్టుకున్నారు అంటే వెలుపడి చీకటి. ఇక్కడ మత్తయి 25వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్తాడు. తలాంతుల కథ చెప్తాడు. ఒక తలాంతు కలిగిన వాడు నేను భూమిలో పాతి పెట్టే అంటే ఏమంటాడు? నువ్వు విత్తన చోట కోయివాడవని, చెడ్డ యజమానుడు అని భయపడి భూమిలో తాచిపెట్టే అంటే ఇతన్ని తీసుకుని వెలుపడి చీకట్లో పెట్టండి. అది కూడా జరవమ్మ. మత్తయి 25వ అధ్యాయము కింద ఉంటుంది. చాలు అమ్మ. ఎక్కడ పెట్టాడమ్మా? ఉంది కదమ్మా. ఎవరు? ఇప్పుడు జడ్జిమెంట్ మీరు వినండి జాగ్రత్తగా. ఎలాగుందో జడ్జిమెంటు? దేవుని ఎరగని అన్యులందరినీ నరకంలో పంపించాడు. ఇప్పుడు దేవదూతలు దేవుని ఎరిగి పాపం చేశారు కదా, ఎక్కడ పెట్టాడు? వెలుపడి చీకట్లో. ఇప్పుడు క్రైస్తవులు పరిశుద్ధ గ్రంథం ఉంది, సత్యం తెలుసు, సత్యం తెలిసి తప్పు చేస్తే ఎక్కడ పెట్టాడు? అమ్మ చాలా ఉన్నాయి, ఇంకా చెప్పడానికి సమయం లేదు. మరి అగాధములో ఎవరుంటారు? 3వ ప్లేస్. ఫస్ట్ నరకం, దాని తర్వాత అవుటర్ డార్క్నెస్, దాని క్రింద అగాధం. అగాధంలో ఎవరిని? సాతానుడును పెట్టాడు. చదవమ్మ ప్రకటన 20వ అధ్యాయము 2, 3 చూడండి. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. అమ్మ ఉంది కదమ్మా 3వ ప్లేసు. ఇదేంటి? సముద్రము. ఇక్కడ మరణము కాదు, అక్కడ అవుటర్ డార్క్నెస్ పెట్టాలా. కొన్ని ఏంటంటే ట్రాన్స్లేషన్ తప్పులుతారు. అవుటర్ డార్క్నెస్, ఇక్కడ పాతాళం. వాటి మృతులను అప్పగిస్తాడు. ఇప్పుడు అగాధంలో ఎవరున్నారు చెప్పండి? ఎవరు? లూసిఫర్. ఇంకెవరుంటారు? నీకు ఆల్రెడీ చెప్పాను అమ్మా. పాల్ నువ్వు కూడా ఉన్నావు. ఇంకెవరుంటారు? నేనే దేవుడు అని చెప్పుకున్న వారిని అందరిని అక్కడ పెడతారు. ఇప్పుడు రకరకాల బాబాలు వచ్చారు. మన దాంట్లో కూడా రకరకాల తప్పుడు నేనే దేవుడు, నేనే యేసును అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ అక్కడ పెడతాడు. ఇక్కడ అంటున్నాడు మృతులకు తీర్పు జరుగుతుంది. ఎప్పుడు? ఆ తీర్పు జరిగినప్పుడు భూమి ఆకాశాలు ఉండవంట. ఎందుకు? శూన్యంలో తీర్పు తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత. కంటిన్యూ చేయమ్మా మూలవాక్యం. ఇక్కడ అంటున్నాడు తన దాసుడగు ప్రవక్తలకు పరిశుద్ధులకు ఆయన నామందు భయపడి వారికి ప్రతిఫలమిచ్చు సమయము వచ్చింది. చదవమ్మా. నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి. చాలు, సమయం వచ్చింది. అంటే ఇప్పుడు కష్టపడి సంఘం నడుపుతున్నారు సామెల్ రాజన్న, గీతా సిస్టర్. మరి వాళ్ళకి ఫలం ఇస్తాడా లేదా? ఫలం ఇవ్వకుండా ఉండదండి. ఖచ్చితంగా ప్రతి వాడికి ఫలం ఇస్తాడు. కిరీటాలు ఉంటాయి. కిరీటాల గురించి చెప్పేసే మీకు ఆల్రెడీ, మళ్ళీ చెప్పను. చెప్పండి ఎన్ని కిరీటాలు ఉన్నాయో.
శోధన సహించువాడు ధన్యుడు, వాడు శోధనకు నిలిచిన వాడే దేవుడు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం. యాకోబు 1:12. ఇంకో కిరీటం ఏంటి? మొదటి తెస్సలోనిక 2:19 వచనములో నా అతిశయమైనను నా ఆనందమైనను మా నిరీక్షణైనను ఏది? ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు మీరే కదా మా అతిశయ కిరీటాలు. 2:19 చదవమా. చాలు అమ్మ. ఏంటి? ఆత్మలు రక్షిస్తే ఇప్పుడు ఇన్ని ఆత్మలు రక్షించుకున్నారు వీళ్ళు. ఇన్ని కిరీటాలండి వాళ్ళకి. ఇప్పుడు కిరీటాలన్నా ఇంకా చాలా ఉన్నాయి. భక్తుడైన పౌలేమన్నాడు? 2 తిమోతి 4:8-9 వచనాలలో మంచి పోరాటం పోరాటి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని అని చెప్తూ ఏమంటున్నాడు? నీతి కిరీటం నా కొరకే కాక ఆయన కొరకు ఎదురు చూస్తూ అందరికీ అన్నాడు. అమ్మా ఉంది కదమ్మా అందరికీ. అమ్మ సమయం లేదు. ఇప్పుడు కిరీటాలని ఇంకేముండవా? పోర్ట్ఫోలియోలు ఇస్తాడు 7 సంవత్సరాల పరిపాలనలో. అమ్మ 19వ అధ్యాయము లూకా పట్టుకో అమ్మ. 19వ అధ్యాయము లూకా 17 నుంచి చదివితే 10 మీనాలు కలిగి 5 మీనాలు కలిగిన వాడు 5 మీనాలతో ఇంకా 5 సంపాదించానంటే 10 పట్టణాలకు నువ్వు అధికారంగా ఉండు అంటున్నాడు. ధర్మమ్మ 19:17. అతడు భళ మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని. ఇప్పుడు అన్నా మీరు ఎన్ని పట్టణాలు కావాలి మీకు? సామెలన్నా ఎన్ని పట్టణాలు కావాలి? ఇక్కడ అంటున్నాడు 5 నీకు ఇచ్చే తలాంతులు నమ్మకంగా పనిచేసే. ఏమన్నాడు? 10 పట్టణాల మీద నీకు అధికారిని ఇస్తా. తర్వాత 2 మీనాలోడు 2తో 2ను సంపాదించే అంటే మంచి పని చేసావు 4 పట్టణాల మీద అధికారిని. ఇప్పుడు ప్రపంచాన్ని యెరూషలేము ముఖ్య పట్టణం చేసుకొని పరిపాలన చేస్తున్నప్పుడు పోర్ట్ఫోలియోలు ఉన్నాయి కదండి. సామంతరాజులుగా మనం చెయ్యాలి. ఇండియా ఎవరు పరిపాలన చేస్తారు? ఇండియాలో మళ్ళీ ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి నువ్వు అక్కడ సామంతరాజువి, నువ్వు అక్కడ ఆ ప్రాంతాలకు సామంతరాజువి అంటే ఇక్కడ అంటున్నాడు నీ దాసులకు ప్రవక్తలు పరిశుద్ధులు నీ నామందు భయభక్తులు కలవారికి ప్రతిఫలమిచ్చే సమయం రాబోతూ ఉంది అని యేసయ్య రాజుగా వచ్చినప్పుడు వీటన్నిటికీ ప్రతిఫలం ఇస్తాడు. ఎక్కువగా చెప్పలేను ఎందుకంటే ముగించాలనుకుంటున్నా. అమ్మ కంటిన్యూ చేయమ్మా. తర్వాత కొద్దివారేమి గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. చాలు అమ్మా. ఇక్కడ ఏంటి? భూమిని నశింపజేయవారేంటి అమ్మా? ఏంటి భూమిని నశింపజేయవారు? చదవమ్మా ఒకసారి. ప్రకటన 12వ అధ్యాయం పట్టుకోమ్మా. అంటే భూమి మీద ఎవరున్నారమ్మా? మనుషులు. ఈ మనుషులందరినీ కూడా దేవుని సన్నిధి నుంచి దూరం చేసి నాశనం చేస్తున్న ఆ వ్యక్తులకు తీర్పు తీరుస్తాడు దేవుడు. నశింపజేయు వారిని నశించుటకు కొద్దివారేమి గొప్పవారేమి అంటే లూసిఫర్ గొప్పది కదా, గొప్ప పెద్ద దూత. దాని కింద ఉన్న అండర్ దూతలు ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా ఏంటి? ఇక్కడ 12:12లో సాతానుకు సమయము కొంచెముగా ఉన్నదని గుర్తిరిగి మహాక్రోధముతో ఏంటి? ప్రజలను దేవుని నుండి దూరపరచాలి. 12:12 అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది భూమి అంటే భూమి మీద జీవిస్తున్నవారు. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. చాలు. ఆయన రాజ్యం రాబోతుంది కనుక సంఘాన్ని పరలోక రాజ్యంలోకి చేరకుండా చెదరగొట్టాలి, భ్రష్టత్వం ప్రవేశపెట్టాలి అని సాతానుడు చేస్తూ ఉంటే దానికి సమయం కొద్దిగానే ఉంది అంట. ఇప్పుడు ప్రకటన 16వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ అమ్మ ఇప్పుడు యేసుక్రీస్తు త్రిత్వం సాతానులో కూడా త్రిత్వం ఉందని చెప్పే మీకు ఆల్రెడీ చెప్పే. ఏటి? క్రూరముఖం, ఘటసర్పం,
అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. చదవమ్మ 16వ అధ్యాయం 13 నుంచి. ఇక్కడ ఏముంటుందంటే, క్రూర ముఖము నోటిలో నుండి, అబద్ధ ఘటసర్పము నోటిలో నుండి, అబద్ధ ప్రవక్త నోటిలో నుండి 3 కప్పల వంటి ఆత్మలు బయటకు వచ్చాయి. చదవమ్మా. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునటి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేశాను. అమ్మ, మీకు తర్వాత ఈ 16వ అధ్యాయం చెప్పినప్పుడు కప్పల వంటి ఆత్మల గురించి అప్పుడు చెప్తాను. అమ్మ, ఏంటి? హర్మెగిద్దోనుకు తీసుకొస్తాయి. వీరంతా పోగు చేసి ఎక్కడి నుండి? భూమిలో సకల జనులను ఇశ్రాయేలు మీదనే యుద్ధం చేయటానికి పోగు చేసి తీసుకొస్తాయి. కనుక ఇక్కడ అంటున్నాడు, వారికి తీర్పు తీరుస్తాడు. కొద్దివారేమి గొప్పవారేమి అందరికీ తీర్పు తీరుస్తాడు. చివరిగా నిబంధన మందసం ఎక్కడ కనబడిందమ్మా? దేవుని పరలోక ఆలయములో. ఇప్పుడు పరలోక ఆలయంలో నిబంధన మందసం కనబడింది. వెంటనే మీకేం రావాలి? దేవుడు మోషేకి హెబ్రీ 8వ అధ్యాయం 5వ వచనములో, కొండ మీద నీకు చూపబడు ఛాయారూపకమున ప్రత్యక్ష గుడారంలో పరలోక సంబంధమైన వస్తువు యొక్క ఛాయారూపమున సేవ చేసి తిరిగి 8:5. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముగు వస్తువుల ఛాయారూపకమైన. అమ్మ, ఇక్కడేంటి? పరలోక సంబంధమైన వస్తువు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఛాయ ఎక్కడుంది? భూమి మీద ఉంది. ప్రత్యక్ష గుడారం. అందుకే మీకు ప్రత్యక్ష గుడారం మీరు టపా చెప్పాలి. 110 గంటల వర్తమానం ప్రత్యక్ష గుడారం గురించి. అన్ని 3 చెప్పే. దేవుడు ఏది చేసినా 3 చేస్తాడని. ఈ ప్రత్యక్ష గుడారం పరలోకపు సంబంధం యొక్క నమూనా అని ఎగ్జాంపుల్ కూడా చెప్పే. ఏంటి? మన పితరులు చచ్చిపోతే మనం ఏం చేస్తాం? ఇదిగండి మా తాతగారండి అంటాం. ఫోటో ఉంది ఇక్కడ. ఛాయ వస్తువు ఎక్కడుంది? నిత్యత్వంలో ఉంది. ఇక్కడ నిబంధన మందసం దేన్ని చూపెడుతుందంటే, ఇశ్రాయేలు ప్రజల కష్టాలు పోయి మందసం ఆశీర్వాదానికి సాదృశ్యం. ఇక మీద ఇశ్రాయేలు ప్రజలు దీవించబడిన ప్రజలు అవుతారు. వీరిని రక్షించటానికి అబ్రాహాముతో వాగ్దానం చేసినటువంటి దేవుడు దిగి వచ్చి అర్మగెద్దోను యుద్ధములో వీరి పక్షంగా యుద్ధం చేసి శత్రువులను సంహరించి రాజ్యాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలుకి ఆశీర్వాదకరం నిబంధన మందసం. ఇప్పుడు ఓబేదేదు ఇంటిలో మందసం ఉన్నప్పుడు ఓబేదేదు దీవించబడ్డాడు. ఇప్పుడు ఈ మందసం ఏం చేశాడో తెలుసండి? నెబుకద్నెజరు ఇశ్రాయేలు యెరూషలేము దేశాన్ని ముట్టడి చేసినప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా ఈ నిబంధన మందసాన్ని దాచేశాడు. మెస్సయా వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో తిరిగి ఈ నిబంధన మందసం బయటపడతాది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన రాబోతున్నాడు అనటానికి సూచన ఒక్క రాజ్యంగా ఏర్పరచబడ్డారు. అమ్మ, అది చివరిగా అదొక్కటి చదువు క్లోజ్ చేస్తా. 37 యేస్కేలు 23 నుంచి చదువమ్మ. వారిని ఏకజనముగా చేసి వారికందరికీ ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలన గాని. అమ్మ, ఒక్క నిమిషం. అది మళ్ళీ 21 నుంచి చదవమ్మ. లేకపోతే ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలీలు చెదిరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి, వారిక మీదట ఎన్నటికిని 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద.
ఇప్పుడు ఇశ్రాయేలీయులు 2 జనాలుగా విడిపోయారు. ఎప్పుడమ్మా? సొలొమోను చనిపోయిన తర్వాత 2 ముక్కలు అయిపోయింది. మరలా వాళ్ళు కలుసుకున్నారా? లేదు. 10 గోత్రాలు కలిపి ఇశ్రాయేలు రాజ్యం అయ్యింది. ఇశ్రాయేలు రాజ్యాన్ని 17 రాజులు పరిపాలన చేశారు. చివరి రాజులో ఏమైంది? అస్సూరు దేశం వచ్చి ముట్టడి చేసి చెరగా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు 2 రాజ్యాలు, ఏది? బెన్యామీను గోత్రం, యూదా గోత్రం కలిపి యూదా రాజ్యం అయ్యింది. బబులోను రాజు చెరగా పెట్టబడిపోయాడు. తిరిగి మరలా వచ్చారు. యేసయ్య వచ్చిన తర్వాత క్రీస్తు శకం 70వ శతాబ్దంలో టైటస్ చక్రవర్తి ద్వారా ప్రపంచమంతా చెదిరిపోయారు. ఇప్పుడు చెదిరిపోయిన ఇశ్రాయేలీయులందరూ ఆయన రాజుగా పరిపాలన చేసే ముందుగా అందరూ వస్తారు. ఏమన్నాడు? ఇక మీదట వారు 2 రాజ్యాలుగా ఉండరు. ఇప్పుడు 2 రాజ్యాలు ఉన్నాయండి ఇశ్రాయేల్ దేశానికి? ఒక్కటే. అంటే ఈ నిబంధన మందసం ఏం చూపెడుతుందంటే, మేము మీ యొక్క ఆశీర్వాదాన్ని తిరిగి మీరు పొందుకుంటారు. మీ పితరుడైన అబ్రాహాముతో చేసిన వాగ్దానాన్ని మీరు పొందుకుంటారు. మీరు దీవించబడతారు. మీ పక్షంగా నేను యుద్ధం చేస్తా. తిరిగి మీరు మీ రాజ్యాన్ని పొందుకొని ఒక్క జనంగా ఉంటారు. అమ్మ, ముగిస్తూ ఉన్నా. ఇది 7వ బూర మూగినప్పుడు 7 రకాల సంఘటనలు జరుగుతాయని చూపించాడు. నెక్స్ట్ వీక్ 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయం గురించి మీరు ఇంతకు మునుపు విన్నారు. ఒక్కొక్క వచనం ఒక్కొక్క వారం చెప్పే పరలోకం గురించి మాట్లాడి నెక్స్ట్ వీక్ మాట్లాడదాం. కళ్ళు మూసుకోరండి. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, ఈ దినం 11వ అధ్యాయం కంప్లీట్ చేయటానికి కృప చూపించావు. 2 సాక్షుల గురించి ఎన్నో విషయాలు మాట్లాడావు తండ్రి. నీ రాజ్యం భూమి మీదకి రాబోతూ ఉన్నదని, నీ రాజ్యములో నీతి పరిపాలన జరుగుతుందని, సంఘాన్ని ఎత్తబడిన ప్రతి బిడ్డ కూడా నీ రాజ్యములో నీతో కూడా కలిపి పరిపాలన చేస్తారని, అది అంతము లేని రాజ్యమని, యుగాలు పరిపాలన చేసే రాజువని, నువ్వు నీతి న్యాయమును బట్టి పరిపాలించే దేవుడవని, అది లయము కాని రాజ్యమని, శాశ్వతమైన రాజ్యమని నీ వాక్యము ద్వారా వివరించావు తండ్రి. నీ కొరకు శ్రమపడిన వారికి ప్రతిఫలం ఇవ్వటానికి కూడా రాబోతూ ఉన్నావు. సువార్త ప్రకటించడను లోబడని వారికి తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నావు. ఈ కార్యాలన్నీ కూడా త్వరలో జరగబోతూ ఉన్నవని నీ వాక్యము ద్వారా వివరించినందుల కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విన్న వాక్యం తిరిగి నీ బిడ్డలు నెమరు వేసుకోవటానికి కృప చూపించండి. నెక్స్ట్ వీక్ 12వ అధ్యాయం స్టార్ట్ చేస్తూ ఉంటుండగా ప్రార్థనాపూర్వకంగా ప్రతి బిడ్డ కూడా వచ్చే కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.